హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. నోరు మూయించడం. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజు పురోహితుడు వట్టి వాగుడుకాయ. అతని ఇంకొకరికి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా పటపట వాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకి ఇతరులకి కూడా దుర్భారంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురు చూస్తున్నాడు రాజు. ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాలు వంకరైనా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలంతా బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగర ద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్ద మర్రి చెట్టుండేది. పిల్లలు వాడి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టి ఉండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో గుర్ర బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులగరాళ్ళు విసిరి మర్రి ఆకు చెట్టు మీద ఉండంగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేల మీద గుట్టుగా పడి ఉండేవి. ఒకరోజు రాజు ఉద్యానవనానికి పోతూ ఆ ఆకుల గుట్టని చూసి వీటినిలా కోసిన వారెవరు అని అడిగారు. పిల్లలు కుంటివాడిని ఒంటరిని చేసి పారిపోగా కుంటివాడు నేనే మహారాజా అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని, ఏమయ్యా, మా వద్ద ఒక వాదురుబోతు ఉన్నాడు. నీ విద్యతో అతని నోరు కట్టించగలవా అని అడిగాడు. తప్పకుండా మహాప్రభు అని అన్నాడు ఆ కుంటివాడు. రాజు అతనిని తన భవనానికి తీసుకుని పోయి గది మధ్య తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిలుకెదురుగా పురోహితుడి ఆసనం వేయించి ఆయన వచ్చి కూర్చోగానే మాటలు మొదలుపెట్టాడు. అలవాటు ప్రకారం పురోహితుడు తెరిచిన నోరు మూయకుండా మాట్లాడేయడం మొదలుపెట్టాడు. తెర యువతల కుంటివాడు మేక పెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరిచిన నోటిలోకి గురిచూసి కొట్టసాగాడు. ఆ మాటలాడటంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురిచూసి పంపాడు కుంటివాడు. పురోహితుడు కడుపులోకి పోయిన మేక పెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు, అయ్యా, మీరు వాక్ ప్రవాహంలో మునిగిపోయి నోటిలోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడు ఇవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకి ఇతరులకి సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని, ఇబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.